మహిళలకు 33% రిజర్వేషన్ అమలు కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేవైఎం మహిళా నాయకులు ర్యాలీ తీసిన సందర్భం కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు బీజేవైఎం మహిళా నాయకురాలు ఝాన్సీ గారు ఉన్నారు. ఏం చెప్తారు ఝాన్సీ గారు? మహిళలకు అన్ని రకాలుగా అవకాశాలు రాబోతున్నాయి. ముందుగా నమస్తే. దేశవ్యాప్తంగా తోటి సోదరిమణులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొదటగా మోడీజీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దాదాపు 60 ఏళ్ల కల సహకారం కాబోతుంది. ప్రతి ఒక్కరు హామీలు ఇచ్చి వదిలేయడం తప్ప అమలుకు నోచుకున్నటువంటి హామీలు ఎన్నోసార్లు మనం గతంలో చూసినాం. ఇవాళ ఆ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు నరేంద్ర మోడీజీ గారి ప్రభుత్వంలో వారి యొక్క నాయకత్వంలో 33% ఉమెన్ రిజర్వేషన్ రేపు పార్లమెంట్ లో అమలు కాబోతుంది. దీనికి మద్దతుగా ఈ రోజు యువ మోర్చా మరియు మహిళా మోర్చా బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇవాళ చూసుకుంటే మహిళలు అవని నుంచి అంతరిక్షం వరకు అనేక రంగాల్లో ముందుంటున్నారు. మహిళా సాధికారత అని చెప్పడమే తప్ప మహిళలకు ఎక్కడ అవకాశం ఇస్తున్నాం, సాధికారత వైపు ఎట్లా తీసుకుపోతున్నాం అనే సోయి ఏ ప్రభుత్వాలకు లేదు. అది ఒక నరేంద్ర మోడీకే సాధ్యం అనేసి ఈ సందర్భంగా దేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు చూస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా కూడా చట్టసభల్లో ఈ రోజు మహిళలకు ఒక గౌరవమైన ఉన్నతమైన స్థానం లభించబోతుంది. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కొంతవరకు ఇటు ప్రతిపక్షం విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవసరం అంటారా ఏంటి ఈ సిచ్యువేషన్ లో కూడా? కొన్ని గుంట నక్కలు ఎప్పటికప్పుడు మంచి చేస్తున్నప్పుడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మీకు చేయడం చేత కాదు. ఎట్లాగూ అభివృద్ధి అయినా మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, మహిళా సాధికారత సాధించాలన్నా అది ఒక నరేంద్ర మోడీ గారికే సాధ్యం అనేది వాళ్ళకి అర్థమైతుంది. కాబట్టి భయం మొదలైంది వాళ్ళలో. ఎక్కడ మేము కనుమరుగైపోతాము అన్న ఒక భయంతో ఈ విధంగా వ్యతిరేకించడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చేటటువంటి 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో కేవలం నరేంద్ర మోడీ గారి ఇంటి కోసమో లేకపోతే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల ఇంట్లో ఉన్నటువంటి మహిళల కోసమో కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి దక్కేటటువంటి ఉన్నతమైన గౌరవం ఇది. ఆఖరికి మీ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు కూడా ఇట్లాంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా దీనికి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏముండదు. ఇక ఆడక్కలు తిరగబడితే ఎట్లుంటదో మీకు తెలుసు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి మీకు మద్దతు ఇవ్వడం చేత కాకపోతే గమ్మునుండాలి తప్ప మీరు దీన్ని వ్యతిరేకిస్తే మాత్రం మహిళా సమాజం చూస్తూ ఊరుకోదు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు సంబంధించిన చాలా పథకాలు తీసుకురావడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాలను ఎన్నో తీసుకొచ్చింది. సో ఇవన్నిటి వల్ల మహిళా సాధికారత ముందరికి వెళ్ళిందని అంటారు. అసలు ఖచ్చితంగా ప్రతి దానికి అంటూ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా సరైన నిర్ణయం తీసుకోవడము నరేంద్ర మోడీ గారికే సాధ్యం అవుతుంది. అదే విధంగా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజు 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా దాంట్లో భాగమే. కాబట్టి మాటలు చెప్పడం కాదు, చేతల్లో మేము చేసి చూపిస్తాం అనే విధంగా ఈ రోజు మహిళా రిజర్వేషన్ ని తీసుకురావడం జరిగింది. అదే విధంగా వాళ్ళు మాట నిలబెట్టుకొని ఈ రోజు చట్టసభల్లోకి మహిళలను ఆహ్వానించడం కోసం ఈ బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. 2029 ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడేమో 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉన్న పలంగా ఈ బిల్లును ప్రవేశపెట్టడం అవసరమా అని మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు. అది సోయి ఉండి మాట్లాడతారో లేక మాట్లాడతారో అర్థం కానటువంటి విషయము. ఏదో స్కూల్లో చదువుకున్న చిన్న పిల్లగాడు కాదు ఆయన. ఒక రాజకీయ రంగంలో అనేక సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడిగా నీకున్న రాజకీయ అనుభవం ఎంత, నీకున్న మహిళల మీద నీకున్న సోయి ఎంత నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పటికిప్పుడు తీసుకురావడం అవసరమా అంటే మీకు తీసుకురావడం ఎట్లాగూ చేత కాలేదు. నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిరు కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం కోసం, మహిళలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ రోజు బిల్లుని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇంకా అంటే మీరు ఇంకో 10 ఏళ్ల తర్వాత ప్రవేశపెడితే మీకు సంతోషిస్తారా? మళ్ళీ విమర్శించేది మీరే. ఎందుకు మీరు ఇంకా ప్రవేశపెడతలేరు అని చెప్పేసి అదే ప్రతిపక్షం మాట్లాడుతుంది. ఈ రోజు ప్రవేశపెట్టడానికి ముందుకొస్తే ఇప్పటికిప్పుడు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడతారని చెప్పేసి మీరు మాట్లాడతారు. ఇదంతా రాజకీయ రణరంగం కోసం చల్లుతున్నటువంటి బురద. కాబట్టి ఇవేవి కూడా ఎవరు పట్టించుకోరు. రిజర్వేషన్ బిల్లు అడ్డం పెట్టుకుని కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భం ఉంది కదా. మీకు హామీలు ఇవ్వడము, చేతులు దులుపుకోవడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది తప్పితే ఇంకేం చేత కాదు. నరేంద్ర మోడీ గారు అట్లా కాదు. హామీ ఇచ్చిరంటే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రజల్లోకి తీసుకెళ్తారు. కాబట్టి మీకు కడుపులో మంట. దాన్ని ఈ విధంగా రుద్దుతా అంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకోరు.
కుట్ర ఎట్లయితది? ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నామని దేశవ్యాప్తంగా ఈ రోజు మహిళలంతా ఈ రోజు పాల్గొన్న వాళ్ళు కూడా స్వచ్ఛందంగా చాలా మంది మహిళలు ఈ రోజు ర్యాలీలో పాల్గొన్నారు, పార్టీలకు అతీతంగా కూడా. ఈ విధంగా సామాన్య ప్రజల నుంచి, సామాన్య మహిళల నుంచి ఒక మంచి అభిప్రాయం వస్తుంటే మీకెందుకు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? ఆ క్రెడిట్ ఎక్కడ దక్కుతుందో అని చెప్పేసి కడుపు మంట తప్పితే ఇక్కడ అంతకు మించి ఇంకేం లేదు. సో ఈ 33% రిజర్వేషన్ ద్వారా మీలాంటి వాళ్ళకు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యే అవకాశం రాబోతుందంటారా? ఖచ్చితంగా అందరు రావాలి, నేను లేకపోతే ఇంకెవరో కాదు, ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాల్లో ఇవాళ ఎంత ఒకప్పటికంటే ఇప్పుడు చూసుకుంటే అన్ని రంగాల్లో ముందుంటున్నారు మహిళలు. చట్ట సభల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళా నాయకత్వాన్ని వంటింటికే పరిమితం అనే మాటను వదిలేసి ఈరోజు చట్ట సభల్లో మన సత్తా చాటాలని మహిళా లోకానికి నేను అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.